సార్ ఈరోజు ఎట్లన్నా వేసి కనీసం ఒక 100 మంది పేరెంట్స్ అన్న కలవాలి మనం. ఓకే మేడం చేపిద్దాం. మనకు ఈ విలేజ్ నుంచి పిల్లలే లేరు కాబట్టి ఈ ఇయర్ మనం ఈ పిల్లల్ని తీసుకోవాలం అనుకో, నెక్స్ట్ ఇయర్ వాళ్ళే మన ఫీడ్బ్యాక్ తీసి వస్తారు. అవును మేడం, ఎట్లానే వేసి ఒక 50 మందినన్నా అడ్మిషన్ చేయించుకునే ప్రయత్నం చేద్దాం మేడం. ఆ ఇంటికి వెళ్దాం. అటు సైడ్ వెళ్దాం, కొంతమంది పిల్లలు ఉన్నట్టు అనిపిస్తుంది. మేడం ఉన్నారా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్డు వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు మీరు, వాళ్ళు నన్ను మేడం అంటున్నారు. మేడం మేము మీ ఇంటికి వచ్చినాం మేడం. మా ఇంటికి వచ్చిండ్రు. మొన్న బిఎఫ్ కార్ అట్లా పేరు రాపిచ్చింటి తప్పు పడ్డదని. ఓహో, బిఎఫ్ కార్ అట్లా రాబియతందుకు కావచ్చు. ఏమైంది మేడం, మీది మీరే మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు. అయ్యో సార్ మేడం రండి కూర్చుండ్రు రండి. సరే మేడం. సార్ మీరు మనం వచ్చిన పని మర్చిపోతున్నారు. మీరు అట్లా కూర్చుంటే మనం మన టార్గెట్ ని రీచ్ కాలేము. సరే మేడం. అబ్బా మేడం బాగా స్టిక్ ఉన్నట్టయింది. ఆధార్ కార్డు బిఎఫ్ కార్డు తీసుకొచ్చి రాపిత్తిగా. అయ్యో మేడం, మేము ఇవి రాసుకోవడానికి రాలేదు. మరి ఇంకా దేనికి వచ్చిండ్రు? మేము మై విలేజ్ టాక్స్ హై స్కూల్ నుంచి వచ్చినామమ్మా. ఉన్నారా అమ్మ మరి పిల్లలు, స్కూల్ కి పిల్లలు? నడుంటికెళ్ళి ఏమన్నా పని అంతా వేస్ట్ చేసిన. మా పిల్లలు లేరు, హాస్టల్లో ఉన్నారు. మా పిల్లలు అంటారు పెద్దగా అయినారు, మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు. నడ సరే ఇట్లయితే కష్టం అవుతుంది మనకి. ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కదా, ఇట్లయితే బాగా కష్టం అవుతుంది. మనకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కదా ఇక్కడ. మన స్కూల్ పిల్లలు అయిపో మేడం, ఈ ఊర్లో కొంచెం మనకి హెల్ప్ అవుతుండే కొంచెం. మన పిల్లలు లేకున్నా వేరే స్కూల్ పిల్లలు ఉన్నా గానీ మనకి హెల్ప్ అవుతుంది సార్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోతే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడచ్చు మనం. మంచి ఐడియా మేడం. ఎవరైనా పిల్లలు కనిపిస్తే వాళ్ళను ఆ ఇండియాలో కోరుకుని పోదాం. సరే సరే వెళ్ళి అటు రోడ్ పైన చూద్దాం. ఎవరైనా పిల్లలు కనిపిస్తే వాళ్ళు. సరే మేడం. ఇంకో మేడం, అక్కడ పిల్లలు ఉన్నట్టున్నారు కదా, వాళ్ళని అడుగుదామా? అవును సార్, వాళ్ళ ఇంటికి తీసుకోమని అడుగుదాం. హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? హీరో ఇంగ్లీష్ లో దంచుకొడుతుండు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓన్లీ మీరు మా దగ్గరకు వచ్చిల్లు. మేము స్కూల్ నుంచి వచ్చినాం. ఆగో, మీరు కింద పెద్ద ఉన్నారు, స్కూల్కి పోతారు మీరు? No, we are teachers. అవును బాబు, మేము టీచర్స్ ని. మీలాంటి స్కూల్ పిల్లల కోసం వచ్చినాం. మా కోసం ఎందుకు వచ్చిండ్రు మేడం? అవును, మరి మా కోసం ఎందుకు వచ్చారు? మా స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుంటది పిల్లలు, అడ్మిషన్స్ కోసం వచ్చినాం. మాకు ఈ విలేజ్ నుంచి స్టూడెంట్స్ లేరు, మీరు హెల్ప్ చేస్తారని మీ దగ్గరకు వచ్చినాం. మేమేం హెల్ప్ చేయమంటారు టీచర్? దూపైతుందా, నీళ్ళు ఇవ్వమంటారా? కాదు పిల్లలు, మీరు మీ ఇంటికి తీసుకెళ్తే మీ పేరెంట్స్ తోటి మేము మాట్లాడదాం. ఏం మాట్లాడతారు మా వాళ్ళతోటి? మిమ్మల్ని మా స్కూల్ కు పంపిమని అడుగుతాం. అరే, మన వాళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా పంపిస్తారు. అవును, ఖచ్చితంగా తోలేస్తారు. అవ్వా, ఇప్పుడు తోలైతే ఎట్లా? మన ఊర్లో అయితే మంచిగా లంచ్ టైంకి ఇంటికి రావచ్చు. లేట్ పోయినా ఏం కాదు, మంచిగా మన ఊళ్ళో బల్లకి. ఒక ఐడియా. సరే సరే మేడం, మేము ఒక 5 నిమిషాల తర్వాత వస్తాం, ఇక్కడ ఉండరు మీరు. మేడం సార్ పోమా మరి? అవును, మా వాళ్ళ ఇంటికి పోదామా? అక్కడ 2 అడ్మిషన్లు అయితే మాధవన్న 5th క్లాస్, మాధవన్న 7th క్లాస్. వెరీ గుడ్, అలానే తొందర ఎరుగుదాం. సరేనా, వెళ్దాం మరి. వెళ్దాం. మేడం ఉన్నారా? ఉన్నా మేడం, ఉన్నా. మేడం బాగున్నారా? స్కూల్ కి పిల్లలు ఉన్నారా మేడం? ఉన్నారు సార్, నాకు 2 కొడుకులు ఉన్నారు. మా స్కూల్ బాగుంటది మేడం, పంపియండి మీ 2 పిల్లల్ని మా స్కూల్ కి. మై విలేజ్ టాక్స్ హై స్కూల్ అండి మేడం మాది. స్కూల్ పేరు మంచిగా ఉంది, మై విలేజ్ టాక్సా? చదువు కూడా మంచిగా ఉంటదమ్మా. అవును కానీ మా ఆయనని అడిగి చెప్తా, కొత్త స్కూల్ కదా ఏమంటాడో. అయ్యో మేడం, మీరు చెప్తే మీ సార్ అద్దంటాడా? కరెక్టే గాని. పర్లేదు చెప్పమ్మా, ఇద్దరివి రాసుకుంటా. సరే మరి రాసుకోండి ఇక.
ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. రండి పిల్లలు పోదాం. రండి ఇంకో ఇంటికి. గంగు ఓ గంగు ఏం ఆలోచిస్తున్నా? అవునే నర్సు, నీకు చెప్పిందా పిల్లగాండ్లు మై వీళ్ళది టాక్స్ వాళ్ళు వచ్చిండ్రు అట్నే సార్లు. అవునే చెప్పిండ్రు వచ్చిండ్రట కదా. పుల్లగాండ్లను ఎత్తుకపోతారు అట్నాళ్ళు పిల్లగాండ్లు వచ్చి చెప్పిండ్లే. అవునే నాకు కూడా మా ఆరాధ్య వచ్చి చెప్పింది. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కాదట్నే. అవునే ఎట్లనే వేసేయాలని దుమ్ము దులిపి ఎలగొట్టాల. అవునే పుల్లగాండ్లను ఎత్తుకపోతే అందుకు వచ్చి స్కూల్ నుంచి వచ్చినామని చెప్తున్నారు వాళ్ళు. వేస్ట్ మొక్కపోలు వీటైతే రాని అలా సంగతి చెప్పుదాం. రాని రాని అవ్వలు నమస్కారం. కారం కారం ఏంటిది కారమా? నమస్కారం అంటున్నా సారు. అమ్మా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా? మేము స్కూల్ వాళ్ళమమ్మా, పిల్లల కోసం వచ్చినాం. స్కూల్ పోయే పిల్లలా? ఉన్నారు ఉన్నారు. అవునా అమ్మా, ఉన్నారా పిల్లలు స్కూల్కి వెళ్ళేటోళ్ళు? అబ్బా ఎంతసేపటి నుంచి తిరుగుతున్నాం మా పిల్లల కోసం. చూడే పిల్లల కోసం అట. పిల్లల కోసం అట ఎట్లనే. అమ్మ ఏమైందమ్మా ముఖాలు చూసుకుంటుర్రు? ఏం లేదు సారు, గల ఇంటికాడ ఉన్నారు పిల్లలు, పోదాం పని. చూపెడతాం పని. సరే అమ్మా. అబ్బా ఇలానే మేడంలు సార్లు. అదే గందుకోసం పిల్లలు ఉన్నారని వాళ్ళ ఇంటికి తోలుకపోతున్నాం. రాజు ఉన్నవా? ఉన్ననే. రండి 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 బగ్గు పడుతుంది రండి. నేను చెప్పలేనా ఈ స్కూల్కి వాళ్ళు వస్తారానని. వాళ్ళేనే సారు మేడము. మీ అనేసి చెప్పింది వీళ్ళేనా? వీళ్ళేనే వీళ్ళే. పిల్లలు బాగా హుషారు ఉన్నారు. మేము చెప్పంగా నచ్చి మీకు చెప్పిల్లా? మా పిల్లలు హుషారుతనము ఇప్పుడేం చూసినా ఇంకా ముందు ముందు బాగుంది. సూత్రు ఆగుంది. ముందు ముందా? అట్లా అంటే ఏంటిదమ్మా? అయ్యో సారు, మీ స్కూల్కి వస్తారు కదా, ముందు ముందు యూత్ రాగుండ్రా అంటున్నా. ఓ గట్లనా? నర్సు నువ్వు తోలెత్తావుగా అన్నే మీ ఆరాధ్యను నవ్యను. తోలేసుడే ఖచ్చితంగా తోలేసుడేనా? సార్ వీళ్ళు ఎంత మంచోళ్ళు ఉన్నారు కదా, మంచిగా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అవునే రాజు, మేవలను తోలెత్తావే? తోలెత్త గాని. కానీయా? కానీ ఏంటిదమ్మా, ఏమైంది? అమ్మ ఫీ గురించి ఏం ఆలోచించకుర్రి, మీకు బాగా తక్కువ తీసుకుంటాం సరేనా? అవునే కానీ అంటున్నావు, నువ్వు తోలెత్తావా? దొంగలతో నేను ఎందుకు తోలెత్తని? అమ్మా ఏమైందమ్మా, మీది మీరే మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు సారు. అమ్మా మరేమంటావు, పంపుతారు కదా పిల్లల్ని. సారు తోలెత్తగాని మావాడు 5 నిమిషాలకు ఒకసారి దొడ్డికి పోతాడు. వాడు ఆయమ్మ ఉన్నదా మరి కడటానికి? అయ్యో అమ్మా ఆయమ్మ ఎందుకు, మా మేడం లేదా? మా మేడంకి పిల్లలంటే ప్రాణం అమ్మా, మా మేడమే అడుగుతుంది. మేడము సొంత పిల్లల లెక్క చూసుకుంటదమ్మా. మేడం ఆఫీస్ రూమ్ల కంటే బాత్రూమ్ లో ఎక్కుంటది. అవునమ్మా, ఇప్పటి నుంచి మీ పిల్లలు నా పిల్లలే, ఇక పంపియండి అమ్మా. అవునా మేడం? సరే తోలెత్త మరి. అవునే నర్సు, ఇల్లు బగ్గ నటించుతున్నారేమి. నువ్వు బాగే నేను చూసుకుంటా. ఏం చూస్తావే? చూడిగా. అబ్బా నర్సు, నువ్వు పొట్టిదానివే కానీ నీ దగ్గర చిన్న తెలివిలేదే. సారు ఓ మేడం, ఎండలు వచ్చిర్రు ఏమైనా తాగుతారా? అబ్బా అమ్మా తాగుతాం. నోరంతా ఎండకపోతుంది. సరే సారు, మరి సరిపడి చేసుకొస్తాం. ఆగు సారు, ఎండకు సిరపతి మంచిది. సరే అమ్మా చేసుకురండి. చూడే కాంగు ఎట్లా చేస్తాను చూడు. అవునే, ఇవన్నీ ఎత్తున్న వాళ్ళు ఉంటారా సాస్తారా ఇది తాగితే? ఉండాలి పోయి కథనా అలా అట్లే కావాలా? అలా అవునే, అలా అంతే కావాలి. తీసుకుపోదాం పని.
ఇగో సారు చల్ల చల్లగా ఉన్నది సరే అమ్మా సరే తాగుండ్రి చల్లగా మంచిగా శర్మ తాగురి. అమ్మా ఏందమ్మా ఏర్పదని చెప్పి ఈ విషయం ఇచ్చిర్రు జర్రుండి చచ్చిపోతుండే మీరు. ఎంత ఘోరం ఉన్నారు అసలు. అయ్యా సార్ మా వాళ్ళకి తిరుపతి ఏరాదు అందుకే అట్లా వేసిలేమో. మేడం మేము చేసుకొస్తాం మస్తు ఉంటది. అరజ్ ఇప్పుడు ఏం చెప్తావు? ఆగు వాళ్ళకు మాటలు రాకుండా చేస్తా. ఆ తిరుపతిలా వాళ్ళకు ఫేక్ కల్పిద్దాం. ఇప్పుడు చూడే వాళ్ళకి మాటలే రాకుండా చేద్దాం. ఇప్పుడు చూడు వాళ్ళకు నోట్లోకి వెళ్ళి మాట రావద్దు అస్సలే. అమ్మా తల్లి మీరేం వేసుకొచ్చిల్లమ్మా? ఇప్పటికే నోరంత ఎట్లా అవుతుంది. ఇది అయితే నోట్లోకి వెళ్ళి మాట అవడం బయటకు రాదు అంటే దాగితే టేస్ట్ మంచిగా ఉన్నదని అంటుంది. అవునవునవును. సరే మరి అవురా ఎదుకెద్దున్నావు నీకేమైందిరా? పని చేసుకొని బతకదా? పొరగాలని ఎత్తుకపోతాను కావురా నువ్వు. అవ్వ తాలి నీకేమైందావా? నువ్వు ఆడపిల్ల మంచిగా పని చేసుకొని బతకరాదా? అవురా ఎదుకెద్దున్నావు పొలగాలని ఎత్తుకపోతాను కావురా. నీకు నెత్తున్నాదిరా బుద్ధి ఉన్నదిరా. నువ్వు ఆడదానివి నీకేమన్నా ఉన్నది గీయ సంగట్టుకొని వచ్చినావు. ఇళ్ళని కొడదామే నిజంగా. నానమ్మ ఇలాని బట్టి కూడా తినరు. ఇలాని కట్టేసుకొట్టాలా? ఆవు కట్టేసుకోడదాం వీళ్ళను. ఏమనుకుంటున్నారు వీళ్ళు? తాడేట వాయనేమే. అవురా ఎట్లా వచ్చినావురా నువ్వు? నీకు మానమున్నదిరా ఏమన్నా? గిరికైతే ఎదుకైతే ఇంత బుద్ధి లేదు. అయ్యో ఇక సార్ నువ్వు మేడం ను కొడుతుండే ముల్లా. దున్నది నీకేమన్నా ఎదుకదు? అవునే ఇల్లు పోరగాలని ఎత్తుకపోతుంది వచ్చిండ్రే దొంగలే. ఏయ్యాలని ఇళ్ళని సార్లని వచ్చిండ్రు. ఓ మెంటల్ మొక్క పొల్లాలా? వాళ్ళు స్కూల్ వాళ్ళే వాళ్ళని పట్టుకొని కొడుతుండ్లా. వేస్ట్ మొక్క పొల్లాలా మీ పని అయింది పోన్రిగా. ఇది మా వీడియో. దీన్ని ఎవరు తప్పుగా తీసుకోకండి. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం తీసినాం అంతే. మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి అనాలా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుండ్రి, సపోర్ట్ చేయండి కొంచెం మాకు బాగా. కొంచెం బాగా. వీడియో అంటే తప్ప చెప్తుంది అంటే ఇప్పుడు కావాలి రాలేదు అడగలే కానీ రాలే సడన్ లో రాలేదు కానీ అట్లా అంటున్నా. బాయ్. మా వీడియోలు మంచిగా చూడండి, మాకు లైకులు మంచిగా కొట్టుండ్రి, ఎంజాయ్ చేయండి. మమ్మల్ని అయితే బాగా సపోర్ట్ చేయండి. బాగా అంటే బాగా. అవును చెప్తాగా మీరు కంటుంటాడు.